నిత్యా మీనన్ నటన గురించి, తెరపై నిత్య పండించే ఆహాభావాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్య ఓ గొప్ప నటి. సావిత్రితో పోల్చలేకపోయినా కనీసం సౌందర్యతో అయినా కంపేర్ చేయగలం. అయితే గొప్పదనం అంతా తెరపైనని సెట్లో దర్శక నిర్మాతలకు నిత్యా మీనన్ చుక్కలు చూపిస్తుంటుందని ఆమె గురించి తెలిసిన వాళ్ళంతా అంటుంటారు. తెలుగునాట నిత్యకు అవకాశాలు తగ్గడానికి కూడా కారణం అదే. అయితే నిత్య మాత్రమే చేయదగిన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. నిత్య ఏం చేసినా ఓపిక్గా భరిస్తున్నాయి. ఇటీవల నాగ్ అశ్విన్ మహానటి అనే ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. కథానాయికగా నిత్యని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మాత. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలించాక చివరికి నిత్య పేరు ఖరారు చేసుకున్నారండి. నిత్య కూడా ఈ సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తుంది. అయితే నిత్య సంగతి ముందే తెలుసుకున్న అశ్విని దత్ నిత్యకు ముందస్తు వార్నింగ్లు ఇచ్చాడంటండోయ్. చెప్పిన సమయానికి షూటింగ్కి రావాలని, దర్శకుడి విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదని గట్టిగా చెప్పారట. పబ్లిసిటీ విషయంలో సహకరించాలని, లేదంటే పారితోషికంలో కోత విధించడం ఖాయమని, వ్యవహారం మరీ శృతి మించితే కెరీర్కే నష్టమని క్లాస్ స్పీకర్ అంట. అశ్విని దత్ గురించి నిత్యకు తెలియదే కాదు, ఆయన చెప్పింది చేయగల సమర్థుడు. దాంతోపాటు సావిత్రి స్క్రిప్ట్ నిత్యకు బాగా నచ్చడంతో ఈ కండిషన్లన్నిటికీ ఒప్పుకుందంట. పెద్ద ప్రొడ్యూసర్ల మాటకు తిరుగుంటుందా ఏంటి? వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే కదా. ఆ విషయం ఇన్నాళ్ళకి అర్థమైంది మన నిత్యా మీనన్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.